నన్ను మరియు నా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి షేర్లింగం పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గత రాత్రి నుంచి పోలీసులు ఫోన్ చేస్తూ ఉదయం కూడా ఇంట్లో నుంచి నా వైద్య వృత్తిలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంచి 12 గంటల సమయంలో తీసుకొచ్చి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎందుకు ఉంచారు అంటే మాకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటున్నారు. ఎందుకు అంటే ఆర్కేపూడి ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినందుకు. ఇంకా మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఎందుకంటే మీరు పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువ ఉందని మీరు అన్నారు, పాకిస్తాన్లకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తా అన్నారు. మేమేమో ఆ వర్డ్స్ని బ్యాక్ తీసుకొని భారతదేశ పౌరులకి క్షమాపణ చెప్పమని అడిగినాం తప్ప ఏం అడగలేదు. మిమ్మల్ని లేకపోతే లక్షల కోట్ల రూపాయలు ఇవ్వమని లేదు, లేకపోతే మిమ్మల్ని ఇంక వేరే సాయం చేయమని అడగలే, ఉద్యోగాలు ఇవ్వమని అడగలేదు. భారతదేశాన్ని గౌరవించమని అడిగినాం, భారత మాతని గౌరవించమని అడిగినాం. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారత మాతని గౌరవించాలి. ఇప్పుడు చెప్తున్నాం ఆర్కేపూడి గాంధీ గారు, ఈ విషయాన్ని అవసరమైతే కేంద్ర హోంశాఖ